సో బేసికల్గా ఇండస్ట్రీకి ఎవరు ఇన్స్పిరేషన్ కమింగ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటుంటారు సార్, అంటే బిగ్ స్క్రీన్లో. బట్ స్మాల్ స్క్రీన్లో టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంటారు మన ఓంకార్ గారు. అట్ ది సేమ్ టైం ఈరోజు మనకి అశ్విన్ గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉన్న ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఏడీగా వర్క్ చేశాడన్న ఒక కారణం, అలాగే ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఇక్కడికి ఈరోజు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అశ్విన్ గారు. అండ్ మీ ట్రైలర్లో చూసినట్టు మేము కూడా మీ ఆట మొదలెడతారు అనిపిస్తోంది. మీ బర్త్డే రోజున మేము కూడా ఆట చూద్దాం అనుకుంటున్నాం. అలాగే మా వయ్యారి బామ్మ సాంగ్ గురించి, అలాగే మన జయరాం గురించి మీ మాటలు. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. శివం బడ్జెట్ ట్రైలర్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ అవ్వంగానే ఇక్కడ ఉంది యాక్చువల్గా ప్రోగ్రామ్ ఎన్నింటికి అని చెప్పి అడిగేసి వచ్చేసాను. అంటే నాకు మెయిన్గా ఇక్కడ రావడానికి, జయరామ్ కోసం రావడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, తను చెప్పేశాడు నా సినిమాలో, హిడింబా సినిమాలో తను డైరెక్షన్ టీంలో వర్క్ చేశాడు. 100% నా దగ్గర వర్క్ చేసినా చేయకపోయినా నాకు ఫోన్ వచ్చి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఎప్పుడు చేస్తా. అందులో జయరామ్ నేను తమ్ముడు అని అనుకున్నాను. అరే బాబు ప్లీజ్, దానికోసం నేను 100% వస్తా అన్నా. అడగంగానే సాంగ్ ఒక్కసారి పంపించన్నా, ఎంత తెలిసినా ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి నేను ఏదైనా చూసి చెప్పాలా అనుకున్నా. నాకు సాంగ్ పంపించాడు, విజువల్స్ చాలా బాగున్నాయి అన్న. నెక్స్ట్ డే నన్ను కలిశాడు. ఎంత తమ్ముడు బడ్జెట్ అని అడిగా. మీరు అడిగింది అడిగానన్నా. నేను నెంబర్ అడిగాను, అరౌండ్ 4 చేంజ్ అయింది అన్నాడు. 4 చేంజ్ అంటే 40 lakhs అని నేను కంగారు పడ్డా. 4 లక్షల చిల్లర అన్నాడు. ఏంట్రా 4 లక్షల చిల్లరలో అంత విజువల్స్ ఏంట్రా? అందులో ఫారెన్ గర్ల్స్ని వాడావు, గోవా బీచ్, తారు, అసలు ఏంటి సెటప్ ఏంటి అని అడిగా. మరి 4.5 లక్షలు డిఓపి ఎవరిని అడిగా. అంటే ఫస్ట్ గంగాధర్ అని అడిగినట్టే నేను అడిగా, ఏంటి మ్యాటర్ ఏంటని అడిగితే ఇలా చేసామన్నా, ఇలా చేసాము, ఎలా ఉందన్న, నిజంగా చాలా బాగుందిరా, నేను వస్తున్నా, ఇదే మాట చెప్పాను. బట్ టీం వర్క్ 100% చాలా, అంటే యునైట్గా కలిసి చేశారు కాబట్టి ఈ రోజున అవుట్పుట్ వచ్చింది. నేను ఫస్ట్ రీజన్ అయితే అది, నాకు ఆ బ్రదర్హుడ్ ఉంది కాబట్టి నా కింద వర్క్ చేసేటప్పుడు. 2, నేను ఈస్ట్ గోదావరి, నేను ఆయన తాలూకానే, నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే కాబట్టి వాడు ఆ తాలూకా మనిషే. ఆ దేవుడి సినిమాలో పాట నుంచి వయ్యారి బామ్మ అని టైటిల్ పెట్టి చేసుకున్నప్పుడు నేను రాకపోతే ఎలాగా? 100% వస్తా. అది 2వ రీజన్. తర్వాత 3వ రీజన్, నాకు అన్నిటికన్నా ఏంటంటే అన్న, తను పేరు జయరామ్గా తెలుసు, సాయి అని అంటే ఏంటి అని అడిగితే జయ అమ్మ పేరు, రామ్ నాన్న పేరు, అందుకే నన్ను జయరామ్ అని పెట్టుకున్నాడంట. అసలు పేరు సాయి అంట, లక్ష్మణ్ సాయి అంట. ఇంకా అది నాకు అంటే ఒక తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ 100%. అది జయరామ్ చిటికెల్ అని స్క్రీన్ నేమ్ పెట్టుకొని రావడం అనేది నిజంగా అది బాగా నచ్చింది. ఈ 3 రీజన్స్ నాకు ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం అన్నా. ఇంకా అందరికీ తెలిసిన రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు రారండి, ఆయన పేరు చెప్తే ఎందుకు రారు? ఎవరైనా రావాల్సిందే. దట్టు నేను పవన్ అన్న గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తానన్నా. అందులో గంగాధర్ అన్న ముందు ఇంక చెప్పడం ఇంకా హ్యాపీ నాకు. నేను ఆ జిల్లా వాడిని, అక్కడక్కడ తిరిగేవాడినే కాబట్టి ఈ మధ్య నేను అటు వెళ్ళలేకపోయాను. వైజాగ్ షూటింగ్కి వెళ్ళి వచ్చాను. కానీ అన్నవరం నుంచి నాకు కాల్ వచ్చిందన్న. జస్ట్ ఒక కాల్ వచ్చి, ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నప్పుడు అన్న వచ్చి ఒకటే అన్నారు, ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎలా ఉంది ఎలక్షన్స్, ఏంటి పవన్ గారు ఏంటి అంత ఓకేనా, వస్తుందా అనే ఉంటుంది కదా. అది నేను అడిగితే, అన్నయ్య ఈ మధ్యన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా భావిస్తున్నారన్న, ఆయనే గెలుస్తారన్నారు. నాకు అసలు షాక్ అన్న. అంటే మనం ఇండస్ట్రీ, ఆయన క్యారెక్టర్, ఆయన హ్యూమన్ బీయింగ్ ఏంటి, ఆయన మనసు మనకు తెలుసు. అక్కడ నార్మల్ పీపుల్, అక్కడ ఉన్న వాళ్ళు ఇలా అనేటప్పటికీ నేను అసలు చాలా హ్యాపీ అన్న. అసలు నేనైతే అలా ఆయన దానికి తగ్గట్టుగానే ఆయన గెటప్ కావచ్చు, ఇప్పుడు అసలు మొన్న వారాహి మాత దీక్షలో కనిపించిన అది చూస్తే నిజంగా దేవుడే అన్నట్టుగా అనిపించింది. ఐఎమ్ మెయిన్ ఈ సందర్భంగా చెప్పాలనిపించింది అన్న మీ ముందు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ 2, జయరామ్ గురించి ఇంకో మాట చెప్పాలి. జయరామ్, నీలో
24 ఇయర్స్కే ఇలా చెయ్యాలి, అతని ఏజ్ 24 ఇయర్స్, ఆ 24 ఇయర్స్లో ఇలా చెయ్యాలి అని ఒక తపన, ఆ కాన్సెప్ట్, అందులో పవన్ కళ్యాణ్ గారు సాంగ్ పెట్టుకోవాలని ఒక ఐడియా, టీమ్ని కోఆర్డినేట్ చేసుకొని ఒక గోవా వెళ్ళి ఇలా చేయడం అనేది నిజంగా గ్రేట్ తమ్ముడు. నీ హార్డ్ వర్క్, నీ యొక్క కృషి ఎక్కడికి పోదు. 200% నువ్వు రేపు పొద్దున్న ఇంకా 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 ఎదుగుతావు. ఎప్పుడు మంచి పాయింట్ దొరికినా ఎనీ టైం, ఇప్పుడు ఎలా అయితే చెప్పావో అన్నయ్య పాయింట్ వింటారని అడుగు, నేను ఎనీ టైం నీతో నీకు అది వింటా, అందులో డౌటే లేదు. అది అది మన మధ్యన ఉన్న రిలేషన్కి నేను ఎప్పుడైనా వింటా. అది నువ్వు ఎవరితో చేసినా ఓకే, నాతో చేసినా ఎవరితో చేసినా బాగుందా లేదా అన్నది నాకు తెలిసింది, నేను చెప్తా 100% నేను చెప్తా. తర్వాత వీళ్ళ కృషికి అమ్మా, వీళ్ళ కృషికి నివృత్తి ఫార్మ్స్, నివృత్తి వైబ్స్ వాళ్ళు అడిగా బిజినెస్ ఏమైంది అని అడిగా, 4.5 లక్షలకి బిజినెస్ ఏమైందని అడిగా. అన్న అంత అయిపోయిందన్న, ఇలా నివృత్తి వైబ్స్ వాళ్ళు తీసుకున్నారు లేదా రైట్ సీల్ కొన్నారు. అవునారా 4.5 లక్షలకు నువ్వు బిజినెస్ కూడా చేసావని అడిగా. అంటే అది చాలా గొప్ప విషయం. ఈరోజు సినిమా 10 కోట్లు పెట్టి తీస్తే అది రావాలి, వెనక్కి రావాలంటే అది ఎంత ఇంపార్టెంటో, తను పెట్టింది 4.5 లక్షలు అని కాదు, అది వెనక్కి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. తనకి ఎంత ఎనర్జీ ఉంటుందంటే రేపు ఇంకోటి చేయాలనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రెడీ అండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రెడీ అయిపోయింది అంటే ఇంత ఫామ్లో ఉన్నాడు మావాడు. కుమ్మే నీకెందుకు ఫైరా ఏంటి ఈసారి ఫైర్ మీద సాంగా? లేదు అంటే నా జయరామ్గా అలియాస్ సాయిగా ఇంకా పాపులర్ అవ్వాలి, అమ్మా నాన్న పేరు బాగా నిలబెట్టాలి, ముఖ్యంగా మన పిఠాపురం తాలూకాని ఇంకా పైకి పేరు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆయన సాంగ్ నేమ్ పెట్టుకొని నువ్వు మొదలు పెట్టావు కాబట్టి నీ కెరియర్ దీంతో ఇంకా 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 మంచి పొజిషన్కి వెళ్ళి సినిమా డైరెక్టర్ కూడా త్వరగా అయిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అశ్విని గారు, ఒక చిన్న క్వశ్చన్ ఉంది నాకు మీకు. అంటే మీరు కూడా, మేము కూడా ఆయన తాలూకే అనమాట. మీదేవరు? అంటే మాది విజయవాడ, బట్ విజయవాడ అయితే ఆధార్ కార్డు ఎందుకు అడుగుతారండి? తాలూకా కాదనుకుంటా కదన్నా, అది కాకినాడ ఆధార్ కార్డు ఉందండి. ఏమైందంటే అండి, ఆల్ ఓవర్ వరల్డ్ ఆయన అభిమానులు ఎక్కడ ఉన్నా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అయిపోయారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానే ఇప్పుడు. అంతే. యా, ఇప్పుడు నాకు కళ్యాణ్ బాబు గారి నుంచి అశ్విన్ బాబు గారికి ఒక చిన్న క్వశ్చన్ అనమాట. యా, సో ముందుకు వచ్చేయండి. యాక్చువల్లీ మేము కూడా అదే తాలూకా కాబట్టి ఇటు వచ్చేసాను. పవర్ స్టార్ ఓకే సార్, మీరు బేసికల్గా మేమంతా ట్రైలర్ లాంచ్లో కానీ, ఈవెంట్లో కానీ, సినిమాల్లో కానీ, ఇంకో చోట కానీ ఆయన గురించి ఇంట్రడక్షన్ ఏమిస్తాం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్. బట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని విన్నప్పుడు నిజంగా లైక్ గూడ్ జంప్స్ వస్తున్నాయి అందరికీ. మేము ఆయన తాలూకా అని చెప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. మీకు ఆ డిజిగ్నేషన్ చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, కొత్తగా అయితే చూస్తున్నాం, మీ మనసులో ఫస్ట్, మీ బ్రెయిన్లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని అలా పిలుస్తున్నప్పుడు, మనం వింటున్నప్పుడు? జనరల్గా మనకు ఒక గూస్ బంప్స్ రావాలంటే ఇందాడ శివం బడ్జెట్ ట్రైలర్ ఆర్ఆర్ఓనో లేదంటే అఖండానో ఏదో సినిమా చూసేటప్పుడు, ఒక సీన్ చూసేటప్పుడు మన గూస్ బంప్స్ వస్తాయి. ఒక డిప్యూటీ సీఎం బోర్డు చూసినా కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే ఆ రేంజ్ అది. డిప్యూటీ సీఎంకే అసలు డిప్యూటీ సీఎం అంటే ఇంత పవర్ ఉంటుందా అనేది ఆ బోర్డుకే పవర్ తీసుకొచ్చారు ఆయన. అంతే. ఇంకొక మాట ఎందాడా జయరామ్ నీ గురించే, అక్కడ నువ్వు 24 ఇయర్స్లో నువ్వు ఎప్పుడో చిన్నప్పుడే ఆయన చేయి టచ్ చేసావు. నేను ఇంకా ఆయన్ని కలవను కూడా కలవాల, టచ్ కూడా చేయలేదు ఇంకా ఆయన్ని. నువ్వు అంత అదృష్టవంతుడివి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 24 ఇయర్స్లో సాంగ్ తీసేశాడు మా సినిమాకు. అదే అన్న ఆ 13 ఇయర్స్లో ఆయన చేయి తగిలింది కాబట్టి 24 ఇయర్స్లో ఇది చేసేసావు నువ్వు. నీకు అదే చెప్తున్నా, నీకు ఐడియా వచ్చింది. నాకేంటంటే తనకి వీటన్నిటితో పాటు అదృష్టం కూడా ఉంది అని చెప్తున్నా. లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ మన ఇండస్ట్రీలో. తనకి ఆయన్ని టచ్ చేసే అదృష్టం దక్కిందని చెప్తున్నా, నాకు ఇంకా దక్కలేదని చెప్తున్నా. 100% వెళ్తా త్వరలో అన్న, నువ్వే దక్కుతుంది నాకు 100%. థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఇప్పుడు మన వయ్యారి భామ ఈ పోస్టర్ లోగో లాంచ్ ఉంది మీ అందరి చేతుల మీదుగా. Yes.
వయ్యారి బామా వయ్యారి బామా వయ్యారమంతా ఆరేసే ఇంగ్లీషు బొమ్మ వయ్యారి బామా వయ్యారి బామా నా హార్ట్ బీటు టెంపోనే మారింది గుమ్మ నల్లాని కన్నుల్లో లవంత దాచేయకే ఎర్రాని కథవులతో కిసు చేయవే సన్న ఎస్ వర్షిణ్ గారు యాక్చువల్లీ మార్నింగే ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా మంచి కాంప్లిమెంట్స్. యాక్చువల్లీ దాని గురించి కాదు, తన హ్యాపీనెస్ కోసం ఒక చిన్న కేక్ ఏర్పాటు చేశారు. అండ్ మీ ఆగస్ట్ 1కి బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలాగో ఉంటాం కాబట్టి సో ఇప్పుడే మేము ముందుగానే సెలబ్రేట్ చేస్తున్నాం. ఒకసారి గట్టిగా ఒకసారి చెప్పట్లేదు అశ్విన్ గారికి బర్త్డే విషెస్ అయితే ఫస్ట్. మీరు మాట్లాడితే బర్త్డే రోజు శివం భజ అని టెన్షన్ వస్తుంది నాకు ఇక్కడ. నాకు టెన్షన్ లేదు, నాకు దావత్ వస్తుందని నేను. నీకు దావత్ ఏమో అదే రోజు సినిమా రిలీజ్ అంటే నాకు టెన్షన్ వస్తుంది. తలకాయ కూర బోటీ కావాలి. నేను శివం భజ మూవీ అయ్యి రిలీజ్ అయ్యి అంత సక్సెస్ అయ్యేవారు నాన్ వెజ్ మానేసాను నేను. 1 2 1 2 3 ఒకసారి క్లాప్స్ అప్ ఇక్కడ కేక్ కట్ చేస్తారు. ఒకసారి అందరూ గట్టిగా 1 2 1 2 3 ప్లీజ్. 1 2 1 2 3 1 2 1 2 3. కంగ్రాచులేషన్స్ అశ్విన్ గారు అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. శివం బజే ట్రైలర్ మామూలుగా లేదు. సో ఆగస్ట్ 1న నిజంగానే మరొక ఆట చూస్తాం అనిపిస్తోంది హిడింబ తర్వాత. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. బంగారి ఓసారి చూడే సింగారి నిన్ను కోరి దిలే చేజారి వయ్యారి రావే సుకుమారి కలలు వెయ్యకే కులుకుల నారి మత్తు మాటల మాయల మారి ఎంత చెప్పినా వినవా ప్యారి నా గుండెను చెయ్యకు చోరి పగలు వెయ్యకే కులుకుల నారి మత్తు మాటల మాయల మారి ఎంత చెప్పినా వినవా ప్యారి నా గుండెను చెయ్యకు చోరి నీ నవ్వు కోసమే పిచ్చివాడిలా తిరుగుతున్నానే ఏరి కోరి ఊహల్లోనే ముంచేసావే నన్నే పూర్తిగా. హై క్లాసు సోకుల్ని చూపించి నన్నిట ఊరిస్తున్నావే, లో క్లాసు గుంటల్ని హైజాక్ చేసేసి బంధించేసావే. హై క్లాసు సోకుల్ని చూపించి నన్నిట